మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. ఏంటి మేడం, సాయంత్రం 5 కావస్తున్నా మా మొహాన కాఫీ నీళ్లు పొయ్యాలని తెలీదా? డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి అడుక్కోవాలా? రాను రాను ఈ పిశాచానికి పైత్యం ఎక్కువైపోతుంది. అస్తమాను చావగొడుతోంది నన్ను. ఏంటి ఆ చూపు? నేనేం చూశానమ్మా, నా చూపే అంత. పనుల సంగతి ఎలా ఉన్నా మాటలు మాత్రం బాగా నేర్చావు. కాఫీ పట్టుకుని తొందరగా రా. ఇదిగోండి తెస్తున్నానమ్మా. రామ్మా. గుడ్ ఈవినింగ్ బామ్మగారు. ఏం గుడ్ ఈవినింగ్ లేమ్మా. అమ్మా ఏంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక దీర్ఘాలు తీస్తూనే ఉంటావు? దీర్ఘాలు తీకి ఏం చేయాలి? అలా అయిపోయింది నా పరిస్థితి. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. గదిలో ఉండొచ్చు కదమ్మా మధు, కాఫీ అక్కడికే పంపించేదాన్ని కదా. గదికెందుకత్తా? నేనేమైనా గెస్ట్నా? గెస్ట్ రూమ్ లో ఉన్నాను అంతేగా. అంతే అనుకో. గౌరీ కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఏమండోయ్ మేడం గారు, చిన్నసారికి కాఫీ తీసుకెళ్ళి ఇస్తారా, లేకపోతే మేమే తీసుకెళ్ళి ఇవ్వాలా? ఇదిగో పట్టుకెళ్తున్నానమ్మా. వెళ్ళు. చిన్న సారంటే? పెద్ద సారంటే మా అల్లుడు, చిన్న సారంటే నా పెద్ద మనవడు. మీరు ఆగండి, నేను తీసుకెళ్తాను. ఇవ్వండి. పర్లేదు ఇవ్వండి. నీకెందుకమ్మా ఇవన్నీ? ఇలాంటి పనులు చేయడానికే కదా వీళ్ళని పనిలో పెట్టుకున్నది. ఇవాల్టి నుంచి ఆయనకు కావాల్సినవి నేను చూసుకుంటాను. ఓహో, పెళ్ళాం చేయాల్సిన పనులే గాని చేస్తాను అంటావు. కానీ వాడు నీతో జంటగా నిలబడి హారత అందుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు నువ్వు కాఫీ తీసుకెళ్తే కరిగిపోతాడా? నందు గురించి నాకు బాగా తెలుసు. ఈ ప్రయత్నాలన్నీ మానే. అమ్మా తను ముచ్చట పడుతోంది, తన ప్రయత్నం ఏదో తనకు చేయనివ్వు. అది కాదే దేవ. చూడు, నిన్నటి వరకు నందు నీకు మనవడు, నాకు కొడుకు. ఇవాల్టి నుండి మధుకి భర్త కూడా. నందు భార్యగా మధుకున్న హక్కుని మనం కాదనకూడదు. మధుని తీసుకెళ్ళి నువ్వెళ్ళు మధు. థ్యాంక్స్ అత్తా. హాయ్ శృతి, గుడ్ ఈవినింగ్. ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. ఏంటి బిస్కెట్స్ వేస్తున్నావా? బిస్కెట్స్ వేయటం బాగా అలవాటు అనుకుంటా. నాకు బిస్కెట్లు వేయడం అలవాటు ఉందో లేదో తర్వాత సంగతి. నీకు బిస్కెట్లు వేయడానికి నువ్వు కుక్క పిల్లవు కాదుగా. ఏం కూసావు? నేనేం తప్పుగా అనలేదే. నువ్వేం కుక్క పిల్లవు కాదుగా అన్నాను. తెలివితేటలు చూపిస్తున్నావా? తెలివితేటలు చూపించడానికి నేనేమైనా ఇంటర్వ్యూకి వచ్చానా? ఈ ఇంటి కోడలుగా వచ్చాను. మా ఆయన చెల్లెలివి, నాకు ఆడపడుచువి. నీ మీద అభిమానం చూపించాలని అనుకుంటాను తప్ప తెలివితేటలు ఎందుకు చూపిస్తాను? తెలివితేటలు చూపించేగా ఏ ఇంటి కోడలివయ్యావు. శృతి, నేను నీకు నచ్చలేదని నీ చూపులోను మాటల్లోనూ అర్థమైపోయింది. నేను నచ్చలేదు అంటే నచ్చలేదని చెప్పు, నేనేం పెద్దగా బాధపడ్ను. కానీ తెలివితేటలు చూపించి కోడలయ్యానని అనవసరమైన మాటలు మాత్రం అనొద్దు. అంటాను. తెలివితేటలు కాకపోతే ఇంకేంటి? పీటల మీదికి రాకుండా మీ అక్క ఎవరితోనూ లేచిపోయింది. అంతటితో పెళ్లి ఆపేయకుండా ఏదో మ్యూజికల్ చైర్ ఆడినట్టు మీ అక్క మిస్ చేసుకున్న కోటీశ్వరుడి కోడల ఆఫర్ ని నువ్వు కొట్టేయాలని ఎవ్వరూ అడక్క ముందే రెడీ అయి వచ్చేసి పీటలెక్కేశావు. శృతి, దయచేసి మాట మాత్రం జారద్దు. నేను పెళ్లికి సిద్ధపడింది ఈ ఆస్తిపాస్తులు చూసి కాదు, 2 కుటుంబాల పరిస్థితి చూసి. అటు మా నాన్నకి
అండగా నిలబడాలనుకున్నాను, ఇటు ఈ ఇంటి పరువుని కాపాడాలనుకున్నాను. నువ్వు కాపాడకపోతే మా పరువు ఆగదు మరి. ఆ పెళ్ళాగిపోతే మళ్ళీ మా అన్నకి పెళ్లి జరగదా? చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడైతే త్యాగం చేసినట్టు పో బిల్డప్ ఇస్తున్నావు. నీ దృష్టిలో నేనిప్పుడు స్వార్థపరురాల్లాగే కనిపించొచ్చు, కానీ నేనది కాదు. కాదని ప్రూవ్ చేసుకుంటావా? ఏం చేయమంటావ్? నీకు డబ్బు మీద ఆశ లేకపోతే జరిగింది పెళ్లి కాదనుకొని ఈ ఇల్లు విడిచి వెళ్ళిపో. వదిలి వెళ్ళిపోవడానికి నేనేం బొమ్మల పెళ్లి చేసుకొని రాలేదు. 100 ఏళ్లు కలిసి బ్రతుకుతానని ప్రమాణం చేసి మరీ పెళ్లి చేసుకున్నాను. నువ్వు గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నావుగా. అవును, 100 ఏళ్లకి ఈ ఇంటి కోడళ్ళని ఫిక్స్ అయి వచ్చాను. ఇలా మాటలు చెప్పి బతికేద్దామనుకుంటున్నావేమో, అది కుదరదు. నేను మాటలు చెప్పి బ్రతికే రకం కాదు, చేతుల మనిషిని. నువ్వంటే నాకిష్టం లేదని మొహం మీదే చెప్తున్నా నీకు పౌరుషం రావట్లేదా? సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావు. నేను ఆ ఇంటి కూతున్నైతే నేను సమాధానం చెప్పే పద్ధతి వేరుగా ఉండేది. ఈ ఇంటి కోడల్ని, పైగా నీ వదిన్ని. కాస్త ఓపిగ్గానే ఉండాలి మరి. నువ్వు ఇలాగే ఈ ఇంటి కోడలిగా సెటిల్ అయిపోదామని చూస్తున్నావేమో, అది మాత్రం జరగదు. అసలు నువ్వెక్కడా, మా అన్న ఎక్కడా? మా స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? మా అన్న తలుచుకుంటే కోటీశ్వరుల సంబంధాలు క్యూలో నిలబడతాయి. మరెందుకు నిలబడలేదు? వెటకారమా? తెలియక అడుగుతున్నా. చూడు, నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలిగా ఉండలేవు. నీ లెవెల్ ఏంటి తెలుసా? ఇప్పుడు నీ చేతిలో ఉంది చూడు కాఫీ ట్రే, అది నీ స్థాయి. ఈ పని చేయటానికి ఈ ఇంట్లో 10 మంది ఉన్నారు, నువ్వు 11 దానివి. అది నీ స్థానం. స్థాయిలు స్థానాలు అని బానే మాట్లాడావు, కానీ నేనిప్పుడు ఇంటి పెద్ద కోడల్ని, కొత్త కోడల్ని. కాబట్టి మెత్తగా చెప్తున్నాను, 4 రోజులు పోతే ఏం చేస్తావు? కొడతావా? చిచ్చి, క్రమశిక్షణలో పెడతాను. అసలు నువ్వు పూర్తిగా క్రమశిక్షణలో లేవు. చూస్తాను. శృతి, ఇక్కడే ఉంటానుగా, ఎందుకు ఆవేశం? తీరిగ్గా మాట్లాడుకుందాం. అవతల మీ అన్నయ్యకి కాఫీ ఇవ్వాలి. ఆగక్కడ. వేసిన అడుగు వెనక్కి. ఎందుకు నేను అడుగు వెనక్కి తీయాలి? నువ్వు నా గదిలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. నేను మీ జీవితంలోకి అడుగు పెట్టాను, మీతో కలిసి 7 అడుగులు నడిచాను. ఇప్పుడు మీ గదిలో అడుగు పెట్టొద్దంటే ఎలా? ఎవరిని అడిగి అడుగు పెట్టావు నా జీవితంలోకి? మీ అమ్మా నాన్నల అనుమతి అడిగే పెళ్లిపీటలెక్కాను. పెళ్లి పెట్టెలెక్కడానికి నా అనుమతి అడిగావా నువ్వు? లేదు, అడగలేదు. మరి మీరేం చేశారు? నేనేం చేశాను? నువ్వు తప్పు పట్టే స్థితిలో నేను లేను. ఎందుకు లేరు? మీ అనుమతి లేకుండా నేను పెళ్లిపీటలెక్కాను, ఒప్పుకుంటాను. కానీ మీరెవరు అనుమతి అడిగి నా మెళ్ళో తాళి కట్టారు? నాకు సమ్మతమేనా అని అడిగారా? లేక మా అమ్మా నాన్నల అనుమతి అడిగి నా మెడలో తాళి కట్టారా? అడ్డదిడ్డంగా మాట్లాడి నీ తప్పుని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నువ్వన్నట్టు నేను నీ సమ్మతం అడగలేదు, మీ అమ్మ నాన్న అనుమతి అడగలేదు. కానీ నువ్వు సమ్మతించకుండానే, మీ అమ్మ నాన్న అనుమతి తీసుకోకుండానే పెళ్లిపీటలెక్కి తాళి కట్టించుకున్నావా? కరెక్టే. నేను నా ఇష్టంతోటే, మా అమ్మా నాన్నల అనుమతితోటే పెళ్లిపీటలెక్కాను. కానీ మీరెందుకు నా మెళ్ళో 3 ముళ్ళు వేశారు? సమాధానం చెప్పండి.